ఫ్రిడ్జ్‌లో ఎన్ని కూరగాయలున్నా కూరగాయలన్నీ అయిపోతాయి గానండి. ఈ బీట్రూట్ మాత్రం ఎక్కడుంది అక్కడే ఉండిపోయిద్ది. ఎండిపోయి కృషించిపోయినా సరే. మా ఇంట్లో బీట్రూట్ ఉందంటే ఏదో ఒకటి చేస్తాను. దాన్ని వేస్ట్ అయితే చెయ్యను. అలాగే జ్యూస్ చేసి తాగాలన్నా గానీ స్మెల్ వస్తదని చెప్పి అది కాకుండా నార్మల్‌గా ఏదో ఒక రెసిపీస్ చేస్తూనే ఉంటా డిఫరెంట్‌గా. ఈరోజైతే బీట్రూట్ అలాగే కొబ్బరి యూజ్ చేసి అయితే బీట్రూట్ కొబ్బరి హల్వా అయితే చేశాను. ఫస్ట్ స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని అందులో కొంచెం గీ వేసుకొని జీడిపప్పు, కిస్మిస్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఒక హాఫ్ కప్పు వరకు అయితే బీట్రూట్ వేసుకొని వాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోండి. బీట్రూట్ పచ్చివాసన పోయిన తర్వాత మన స్వీట్నెస్ కి తగ్గట్టు అయితే షుగర్ గానీ బెల్లం గానీ పటిక బెల్లం గానీ యూజ్ చేసి తర్వాత కొంచెం వాటర్ వేసుకొని కొంచెం థిక్ పేస్ట్ లాగా అయిన తర్వాత పచ్చి కొబ్బరి గానీ ఎండు కొబ్బరి గానీ ఏదో ఒకటి యాడ్ చేసుకోండి. కొబ్బరి యాడ్ చేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచకుండా ఒక 2-3 మినిట్స్ అయితే బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని తర్వాత మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకొని కలిపేసుకొని దించేసుకోండి. మరి ఎక్కువసేపు ఫ్రై చేసాం అనుకోండి గట్టిగా అయిపోతుంది స్టవ్ ఆపిన తర్వాత. అందుకే కొంచెం కొబ్బరి జ్యూసీగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకొని దించుకున్నాం అనుకోండి తినేటప్పుడైతే జ్యూసీగా చాలా బాగుంది టేస్ట్. బీట్రూట్ స్మెల్ అస్సలు రాదు. ట్రై చేయండి. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి.